నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండానే లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు. లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్ లో తీసుకెళ్తాడా? నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, తీసుకెళ్లి బెడ్రూమ్ లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్లి దౌర్జన్యంగా కొట్టారు. దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్ కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు నేను పోగొట్టుకున్నది, నా డబ్బులు నాకు కావాలి. దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, మేడం మీరు సెక్యూర్ గా ఉండండి, మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికి. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గులను వదలొద్దండి. ఇతని వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్ని వేస్తున్నారు, అన్ని కూడా జరుగుతాయి. ఇలాంటి నీచుడినైతే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి.